న్యూస్ అలర్ట్స్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల ఉద్దీపన ప్యాకేజ్ ఇస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్ని మంచి రోజులేనని చంద్రబాబు ఆనందం వెలుబుచ్చారు. ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఏపీ ప్రజలు గర్వించదగిన విషయమని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పట్ల సానుకూలంగా స్పందించి ప్యాకేజీ ప్రకటించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. పైకి తీసుకురావడం ఎగ్జాంపుల్, ఒక ఇల్లు ఉంది, 5 మంది ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వాడు 4 ఏళ్ళు చదివిస్తే BE అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ చేసి మోటివేట్ చేస్తే విల్ గెట్ ఎంప్లాయ్మెంట్. వాడికి కానీ తెలివితేటలు వస్తే కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితికి వస్తుంది. ఆ ఇంట్లో 5 మంది ఉన్నారు, ఒక చిన్న వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తే ఆదాయం వస్తుందో వీళ్ళు చెప్పి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే 15,000 వచ్చేవాళ్ళని 30,000 చేయొచ్చు, 30,000 వచ్చేవాళ్ళు 60,000 చేయొచ్చు. అప్పుడు మనుషుల్ని ఆస్తిగా చూడమంటున్నాను నేను. అదనపు ఆస్తులన్నీ అదనపు ఆస్తులుగా చూడమంటున్నా. భూమి అదనపు ఆస్తి, వ్యాపారం అదనపు ఆస్తి, కానీ మనుషులు యాజ్ క్యాపిటల్. దాన్ని ఇప్పుడు ఏంటి, నేను కూడా ఒక గ్రామంలో పుట్టాను మా ఊర్లో. నేను అందుకని నేను పోయి చెప్పాను మా ఊర్లో చూసినప్పుడు. ఒకప్పుడు మా ఊర్లో కొండలంతా కూడా చెట్లని కొట్టేసి రాళ్లు కనపడేటి. ఇప్పుడు బ్యూటిఫుల్ గా కనీసం గ్రీన్ కనపడొస్తుంది హిల్ అంతా. రేపు రాబోయే రోజు నేను అది ఊహించుకున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే, నేను సోలార్ ఇచ్చేసాను అందరికి. 2,200 కుటుంబాలు సోలార్. సోలార్ ఇచ్చేసిన తర్వాత 2,200 కుటుంబాలు ఓన్ వెహికల్ ఛార్జ్ చేసుకుంటే ఇంకా పొల్యూషన్ లేదు. గ్యాస్ ఇస్తున్న పైప్ లైన్లు ఇచ్చేయమంటున్నాను. గ్యాస్ వస్తే చెట్లు కొట్టే పని లేదు, ట్రాక్టర్లు వచ్చేసాయి, డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. ఇంకా మడకల కోసం, ఐటి కోసం, కర్ర కోసం అడుగు పోయే పని లేదు. అక్కడుండే ఎయిర్ కూడా ఎంత ఫ్రెష్ గా ఉంటుందంటే అంత ఫ్రెష్ గా ఉంటుంది రేపటి నుంచి. దట్ ఈస్ మోస్ట్ లివబుల్ ప్లేస్. అక్కడుండే వాళ్ళకి ఏం చేశారు, నేను గవర్నమెంట్ లో చేసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్, నీళ్లు, ట్యాప్, కళ్యాణ్ డ్యామ్ ఉంది, అక్కడి నుంచి నీళ్లు ఇమ్మన్నాం. అదే మరి టాయిలెట్స్ ఇచ్చేయమన్నాం. ఇండ్లో ఒక 250 ఇండ్లు లేవు, అందరు కట్టించేసేమన్నాం. మినిమం నీడ్స్ అది విలేజ్, మినిమం నీడ్స్ అది గ్రామం చేసి ఎకనామిక్ యాక్టివిటీకి వెళ్తున్నాం. ఇక్కడ శ్రీ సిటీ ఉంది, వాళ్ళని ఒక పైలట్ తీసుకోమన్నాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ వాళ్ళు చేయమంటున్నా. మొత్తం అక్కడ నేచురల్ ఫార్మింగ్ కి వెళ్ళిపోతున్నాం. మ్యాంగో గార్డెన్ ఉంది, చెట్లు ఇక్కడ డయాగ్నస్, డ్రోన్ పంపించి. ఇప్పుడు పామాయిల్ ఉంది, పామాయిల్ ఏం చేస్తున్నారంటే ఒక డ్రోన్ పంపిస్తారు, అది తిరుగుతా ఉంటుంది. తిరిగిన తర్వాత ఏ చెట్టు అయినా గానీ డిసీజ్ వచ్చినా, వీక్ అయితే, అన్హెల్తీ ప్లాంట్ ఉంటే ఐడెంటిఫై చేసి ఇమీడియట్ చెప్తే అక్కడ టీం వెళ్ళి దాన్ని రెక్టిఫై చేస్తారు రియల్ టైమ్. దట్ ఈస్ వేర్ టెక్నాలజీ ఈస్ ఎ బిగ్ హ్యాండీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాత రోజుల మారిగా మడకలు దున్నే పని లేదు. అందుకని నేను అంటున్నా, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని. తెలుగుగా బతికేది నేర్చుకోండి, ఉద్యమాలు చేయడం కాదు అని చెప్తాను. ఉద్యమాలు చేసే రోజులు కూడా అయిపోయాయి. ఇంకా సింగపూర్ తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ముందుకొచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఐటీఈ పరిశీలన అనంతరం జరిగిన చర్చలు, సంప్రదింపుల మేరకు తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సంబంధించి సీఎం సమక్షంలో ఐటీఈ అధికారులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ VSS సుబ్బారావు ఒప్పందాలపై సంతకాలు చేశారు. కేటీఆర్ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నాడని, ఆయన మెంటల్ ఆసుపత్రికి వెళ్లడం ఖాయమని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన చామల హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు కాదు కదా, అర గ్యారంటీ కూడా చేయలేదని కేటీఆర్ చెబుతున్నారని, 2014 నుంచి 18 వరకు గుండు సున్నా చేసిన మీరా చెప్పేది అని ఫైర్ అయ్యారు. అలాగే మీ మేనిఫెస్టోలో 20% కూడా చేయకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు అనే సోయ కూడా కేటీఆర్ కు లేదని విమర్శించారు. అంతేకాక అధికారం పోయి నిద్ర పట్టక చెప్పిందే చెబుతున్నారని, ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు కాదు, అర గ్యారంటీ కూడా ఇవ్వలేదంటారు. మీరా చెప్పేది 2014-18 మేనిఫెస్టోలో గుండు సున్నా మీరు చేసింది 20% కూడా చేయని మీరు ఈ రోజు నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు చూసి ఏమనుకుంటారని ఒక ఆలోచన కూడా లేదు. అధికారం కోల్పోయిన తర్వాత నిద్ర పట్టక ఏది పడితే అది చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు? ఏకకాలంగా నువ్వే మన ఈ మధ్య ఒప్పుకున్నాం, మేము 10 సంవత్సరాలల్లా రైతులకు అన్ని రకాలుగా
85,000 కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పి అన్ని కలిపి మేము ఒక్క సంవత్సరంలోనే రైతుకు 50,000 కోట్ల పైచీలకు రుణమాఫీయే కాకుండా రకరకాల స్కీమ్ల ద్వారా ఇచ్చినాం. ఓన్లీ రుణమాఫీయే మేము దగ్గర 24 లక్షల మంది రైతులకు 21,000 కోటి మేము ఏకకాలంగా ఇచ్చినాం. మీరు ఇచ్చింది మిత్తి మాత్రమే. ప్రతి సంవత్సరం 5,000 రైతు బంధు కింద ఇచ్చారు. మేము ఆల్రెడీ రైతులకు చెప్పినాం, రైతు భరోసా అనేది ఎవరైతే రైతులు పొలం చేసుకుంటారో వాళ్ళకే ఇస్తాము. రోడ్లు రప్పలు ఏమంటారు రియల్ ఎస్టేట్ చేసిన భూములకు మీ మాదిరిగా ఇయ్యమని చెప్పి. ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయము. రైతులకు ఇస్తానది రైతులకే ఇస్తాం. ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఓ పక్కన నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యపు చర్య హెచ్ఎండిఏ పైసలు తీసుకొని దారదత్తం నీ దోస్తుల కోసం చేసుకున్నది కాకుండా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వం మీ నాయన చెప్పిండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది ప్రజలని? తెలంగాణ మీ నాయన ఇచ్చిండా? యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చిందన్న ఒక్క సోయి కూడా లేదు నీకు. నువ్వు మీ నాయన మీ కుటుంబ సభ్యులంతా పోయి సోనియా గాంధీ కాళ్ల మీద పడ్డ ఫోటోలు ఇంకా ఉన్నాయనేది మర్చిపోతున్నావు. నువ్వు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తారని చెప్తే కూడా ఆడబిడ్డలు ఇల్లేదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? నువ్వు 2014-18లో ఒక్క పైసా పనికిరాని రాజకీయం చేసిరు, పనికిరాని రాజ్యం వెళ్ళిరు మీరు. నువ్వు యువరాజు అనుకున్నావు, మీ నాయన రాజు అనుకున్నావు. నీ అంతా పక్కడ పోయి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసిన మీరా మాకు చెప్పేది? మాకు సంవత్సరం జరిగింది, ఇంకా 4 సంవత్సరాలు ఉందని పదే చెప్తున్నా. 4 సంవత్సరాలలో మేమేం చేయకపోతే ప్రజలు మాకు బుద్ధి చెప్తారు. నువ్వు కాదు బుద్ధి చెప్పాల్సింది. నువ్వు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఏదన్నా ఉంటే మంచి అపోజిషన్ లీడర్ గా వాస్తవాలు చెప్పు. 6 గ్యారెంటీలు కదా 6 గ్యారెంటీ అని ఎట్లా అంటావు చెప్పు. నోరు గుల కాబట్టే. కాకపోతే 21,000 కోటి ఇచ్చింది ఏంది అకౌంట్లలో పడ్డది వాస్తవం కాదా? ఉచిత బస్సు నడుస్తలేదా? 200 రూపాయల యూనిట్ల కరెంటు నడుస్తలేదా? 500 సిలిండర్ నడుస్తలేదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? 6 గ్యారెంటీ లేదు, పావు గ్యారెంటీ లేదు. మెంటలెక్కిందా ఏంది నీకు? అతి త్వరలో నువ్వు ఇంకా చాలా స్కాములు నీ బయటకు వస్తాయి. నువ్వు లాస్ట్ కు మెంటల్ ఆసుపత్రికే పోవాల్సి వస్తుంది కేటీఆర్. నీకు జాగ్రత్త చెప్తున్నా. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నిర్మాత అంబికా కృష్ణ, రచయిత విజయేంద్ర ప్రసాద్, నటీమణులు నీలిమారాణి, దివి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావుపూడి మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ బీమ్స్ సిసోరోలియా చాట్ బ్లాస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అందరినీ అలరించి పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. సక్సెస్ మీట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి మా సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఇంత బాగా రిసీవ్ చేసుకున్న ఆడియన్స్ ఫ్యాన్స్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. నేను ఫ్యామిలీ సినిమా చేసిన ప్రతిసారి ఆడియన్స్ థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేయడం, వారిలో నవ్వులు చూడటం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ సంక్రాంతికి వస్తున్నామని చెప్పారు. అదే రోజున వచ్చి ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. దిల్ రాజు, శిరీష్ కు ఇది మరో బిగ్ హిట్. ఐశ్వర్య, మీనాక్షి టీం అందరి విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. అందరికీ థ్యాంక్స్ అని అన్నారు. For something spectacular, for something outstanding, and with all your positive vibes and with all your energy, ఈ రోజు మేము ఈ సినిమా తీసాం అండ్ సంక్రాంతికి వస్తున్నామని చెప్పాం. అండ్ మీరు సంక్రాంతికి ఇలా వచ్చి ఈ సినిమాని ఇంత సూపర్ డూపర్ హిట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా 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 థ్యాంక్స్. And as usual, I'm very bad at thanking everybody, but I really thank the whole unit and my fellow co-actors and all the technicians and the wonderful writing team and my director Anil and my producers Sirish and Dil. And I love you, ma. Thanks, ma. నాకు టైమింగ్ అంతా స్క్రీన్లో వస్తుందమ్మా, అక్కడ వస్తుంది. ఈ మైక్ పట్టుకోమంటేనే నాకు కొంచెం ఇదిగా ఉంటుంది. మీరెవరో ఒక్కరు టక్కని ఏదో అడిగితే ఏదో మాట్లాడతాను, లేకపోతే ఏనని ఎవరో ఒకరు నాకు ఏంటమ్మా F4 సార్ 4 F10 కూడా వస్తుందమ్మా. ఇదిగా 4 10 సంక్రాంతి అవి వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాం కదా, ఇస్తూ ఉంటాం. అంటే మీరు ఇలా ప్రేమతో అడిగితే అనిల్ తీస్తూనే ఉంటాడు, మేము వస్తూనే ఉంటాం. బట్ అవునమ్మా, ఓకే అంతొద్దులే అమ్మా, ఓకే అంతొద్దు. ఘర్షణలు అంటే అవన్నీ 6 ప్యాక్లు రావాలి, మాకు కష్టం ఇప్పుడు ఉంటుంది. వద్దు ఈసారి వద్దు. ఈసారి తొడలు చూపెట్టాను కదా, అందరూ 6 ప్యాక్ నాకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది 6 ప్యాక్. ఓకే ఏంటమ్మా సంక్రాంతి అల్లుడు దాన్నే డిసిప్లిన్ అంటారు. ఎవరో ఒకటి అడగండి, 4 అడిగితే ఎట్టమ్మా. ఏది సంక్రాంతి అల్లుడు అంట సార్. నేనా? ఓకే మా అల్లుడు. ఓకే. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రైతు ధర్నా సభలో మహిళా రైతు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కడిగి పారేసింది. నాకు 4 ఎకరాల పొలం పోతే క్రాప్ లోన్ 54,000 తీసుకున్నారు, కానీ రుణమాఫీ కాలేదు. నాకు అందరికీ రుణమాఫీ అయిందని ముఖ్యమంత్రి అబద్ధం చెబుతున్నాడు. అందరికీ మాఫీగా అయింది, కానీ మాకు కాలేదు. 500 రూపాయలకే గ్యాస్ అన్నాడు, కానీ 900 తీసుకుంటున్నారు. తిరిగి 400 మా ఖాతాలో పడట్లేదు. రైతు బంధు కూడా రాలేదు. ఫ్రీ బస్సుల్లో పోతలేదు, అది ఒక్కటి నడుస్తున్నది. తులం బంగారం లేదు, 2,500 లేవు. మా ఆయనకు కేసీఆర్ 2,000 పెన్షన్ ఇచ్చిండు. ఇప్పుడు ఆ 4,000 పెన్షన్ ఎక్కడ పోయిందో పుల్లగీసి అంటు పెట్టాలి. మరి ఏం మంచిగా చేస్తుండో? ఫ్రీ బస్సు అని మగపిల్లలకు ఇజ్జత్ లేకుండా చేసిండు. ఇది పద్ధతి కాదు అని రేవంత్ రెడ్డి సర్కార్పై మహిళా రైతు చెన్నమ్మ రుసరుసలాడారు. ఏ ఊరు చెన్నమ్మ? మా కుమారుగూడెం సార్. ఎడా? కుమారుగూడెం. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఎంత దూరం ఉంచేది ఇక్కడికి? 2 కిలోమీటర్. 2 కిలోమీటర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 ఉంది సార్, కాలేదు. 54,000 లోన్ ఉన్నది, మీకు కాలేదు. పక్కనా? పక్క. ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుందా? ముఖ్యమంత్రి చెప్తారే బ్యాంకులు రాలేదని. అట్లా కాదు, ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుండా? మరి మాకు రాలేదు. మరి కేసు ఎవరి మీద పెడదాం? ముఖ్యమంత్రి మీద పెడదామా, చెన్నమ్మ మీద పెడదామా? ఎవరి మీద పెట్టాలి? కాదు, మోసం చేసిన మీద కేసు పెట్టాలనా లేదా? పెట్టాలి. మరి గ్యాస్ గురించి కూడా 500 అన్నారు. మరి 500 900 తీసుకుంటుండ్రు, 400 బ్యాంకులో పడతలేవు. పడుతున్నాయా? పడతలేవా? పడతలేవు సార్. లేవా? పడతలేవు. అది కూడా గ్యాస్ ముచ్చట్నే అయిపోయిందా? అది గ్యాస్ లోన్. 4 ఎకరాల భూమి సార్. 4 ఎకరాలు ఉన్నది.
పల్లె సార్, పల్లె మేడం. రైతు బంధు వాళ్ళే, రైతు బంధు రుణమాఫీ కాలే. తులం బంగారం వచ్చిందా మరి? తులం బంగారం లేదు, 2000 వేయలేవు. మా ఆయనకు 200 పింఛన్ ఇస్తారు. మీ ఆయనకు 2000 పింఛన్ ఎవరు ఇచ్చిర్రు? మా కేసీఆర్. ఈయన ఇయ్యలే కదా మరి. మరి నేను 4000 ఇస్తాను కదా, అదే కదా. ఎక్కడ పోయిందో ఆయన దొక్కపోయాడు, ఆయన ఉన్నాడు. ఏం మంచి చేస్తాడు సార్. ఆడపిల్లలకు పిరి బస్సులు అన్ని ఇజ్జత్ లేకుండా చేసారు. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్లలు వేడున్నాం. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్లలు వేడున్నాము. వాళ్ళు ఉంటేనే మేము కదా. నువ్వు లాజికల్ గా అడిగితే నేనేం చెప్తాను? లాజిక్ పద్ధతి కాదు సార్. పద్ధతి కాదా? కాదు కాదు. సరే నేను చెప్తా, మరి ఎక్కడ ఎదురుగా పడితే చెప్తా. కానీ తప్పించుగా తిరుగుతుండే ఏం చేయాలి? తిరిగితే గెలిపిస్తాం సార్. రైట్, థ్యాంక్ యూ చిన్నమ్మ. తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రేషన్ కార్డుల జారీపై మంత్రి పొన్నం ప్రభాకర్ మరింత క్లారిటీ ఇచ్చారు. పాత రేషన్ కార్డులను తొలగించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని, వారి తప్పుడు సమాచారం నమ్మవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి పొన్నం ప్రభాకర్ మరింత క్లారిటీ ఇచ్చారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నాం. ఇందుకు సంబంధించి గ్రామాల్లో సర్వే జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికే 2,81,00,000 మందికి సంబంధించి ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే వాటికి సంబంధించిన అంశం ప్రస్తావన ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీలో లేదు. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు, కొత్త కుటుంబాలు ఏర్పడిన వారికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విధంగా లేదా ఈ ఊరాడి ఇంకో ఊరికి పోయి అట్లా కొంత మార్పులు చేర్పులకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా అర్హత ఉండి, మళ్ళీ చెప్తాను స్పష్టంగా, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి, నాకు అర్హత ఉంది, ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళందరికీ జనవరి 26 వరకు ఇవ్వలేదు. అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరిగే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తాను. ఇప్పుడు పాత రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు గ్రామ సభలలో ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకొని చర్చ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ రానులు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు. దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించొద్దని కోరుతాను. మళ్లీ చెప్తాను, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తెలంగాణలో ఇప్పటికే 90 లక్షల మందికి రేషన్ కార్డు ఉంది. దాదాపు 2,81,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎక్కడ కూడా రివ్యూ గానీ, తొలగించడం గానీ, జమ చేయడం గానీ అటువంటిది ఏమి జరుగుతలేదు. ఇప్పుడు కొత్తగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి, మళ్ళీ చెప్తాను, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైనా కాదని కాదు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే వాళ్ళకు రేషన్ కార్డు కోసం మీ దగ్గర ఉన్నటువంటి అధికారిని కానీ ప్రజాప్రతినిధి కానీ నేరుగా కలిసే అవకాశం ఉంది. దయచేసి ఇలా కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎవరైనా ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని విశ్వసించొద్దని కోరుతా ఉన్నా. అర్హులు రాష్ట్రంలో ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ అయిందని రాసిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఏర్పాటు చేసిన రైతు సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. గౌరవనీయులు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సోదరుడు ఆనంద్ గారు, గౌరవ శాసనసభ్యులు మషీరాబాద్ అన్న ముఠా గోపాల్ గారు, గౌరవనీయులైన హుజూరాబాద్ శాసనసభ్యుడు తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు, గౌరవనీయులు పరిగి మాజీ ఎమ్మెల్యే సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు అన్న అంజయ్ యాదవ్ గారు, పెద్దలు క్యామ మల్లేష్ గారు, నాగేందర్ గౌడ్ గారు, అదేవిధంగా మీ అందరికీ సుపరిచితుడు తమ్ముడు యువ నాయకుడు, తప్పకుండా తొందరలో జరగబోయే ఎన్నికల్లో ముమ్మాటికి కాబోయే ఎమ్మెల్యే తమ్ముడు పట్లోళ్ల కార్తిక్ రెడ్డి గారు,
అదే విధంగా ఈ రోజు ఇక్కడికి వస్తే షాబాద్కి వస్తే రైతు దీక్ష కార్యక్రమానికి రైతు ధర్నా కార్యక్రమానికి వస్తే నాకైతే నిరసన కార్యక్రమానికి వచ్చినట్టు అనిపించలే. ఆ జేసీబీలేంది, ఆ పూలేంది, ఇదేదో ఈ మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళా ఓడగొట్టి చేవెళ్ల మళ్ళా గులాబీ జెండా ఎగిరేసి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయినంత గొప్పగా ఈ రోజు స్వాగతం పలికిన మా తమ్ముడు యువ నాయకుడు పట్నం అవినాష్ రెడ్డి గారికి, అదేవిధంగా తమ్ముడు శుభప్రద్ పటేల్ గారికి, కొడంగల్ రైతుల తరఫున 37 రోజుల పాటు జైలు జీవితం గడిపిన కొడంగల్ కు మళ్ళీ తిరిగి తప్పకుండా రేవంత్ రెడ్డిని ఓడగొట్టి తిరిగి కాబోయే ఎమ్మెల్యే అన్న పట్నం నరేందర్ రెడ్డి గారు, అదే మాదిరిగా వేదిక పైన ఉన్న నాయకులు పేరున ఎవలోల పేర్లు అయితే నేను చెప్పలేదు, మండల పార్టీ అధ్యక్షుడు నరసింహరావు గాని ఇంకెవలోల పేర్లు చెప్పలేదో మీరు మనసులనే తిట్టుకోవాలి, బయట తిట్టొద్దని కోరుతూ మా తమ్ముడు శాసన మండలి సభ్యుడు నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక ముందున్న ఓపికగా కూర్చున్న మా అక్క చెల్లెన్లు, మా అన్నదమ్ముళ్ళు, హైదరాబాద్కి వెళ్లి ప్రత్యేకంగా వచ్చిన మా పత్రికా మిత్రులు, పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి ఆకలి అవుతుంది, నాకెరికే కొంతమంది కళ్ళబడతలేదు. ఎట్లెట్లా నువ్వు ఆగ్రాబాయి నువ్వు లొల్లి పెట్టక ఆగు, నా లొల్లి నాది, నీ లొల్లి నీది. అయితే పొద్దున షాబాద్కి వస్తున్నా, వచ్చేటప్పుడు ఎవరో ఏం మాట్లాడుతున్నారో చూద్దామని ఆయన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు, అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన. ఏంటిదా జోక్ ఎరికేనా? తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భాగంగా హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తాజాగా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కేటీఆర్ నేరారోపణ చేయబడ్డ ముద్దాయిని పక్కన పెట్టి తనే ప్రభుత్వాన్ని పోలీసులను డైరెక్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కేటీఆర్ నేరారోపణ చేయబడ్డ ముద్దాయి అనే అంశాన్ని పక్కన పెట్టేసి తనే ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేస్తున్నట్టుగా, తనే పోలీసులను డైరెక్ట్ చేస్తున్నట్టుగా కనబడుతున్నది. నిన్ను ఏసీబీ విచారణ చేస్తుంది, ఏసీబీ నువ్వు విచారణ చేస్తలే. ఏదో వెనకటికి బ్రహ్మానందం అలీ దాంట్లో అలీ మిషన్ డిటెక్ట్ చేసినట్టు, అలీ మిషన్ చెక్ చేసినట్టు నువ్వు ఏసీబీని చెక్ చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. చేసేది దొంగతనం, పైగా మళ్ళా డాంబికాలు, ఓవర్ యాక్షన్స్, ఓవర్ రియాక్షన్స్. నిన్నెవరు అడిగింది, ఎవరు చెప్పమన్నారు? అవన్నీ ఇంటర్నల్ గా జరిగే వాటిని, పోలీసుల ఇంటర్నల్ గా జరిగే వాటిని బయట చెప్పొచ్చా? ఇంటరాగేషన్ అంశాలు బయట చెప్పొచ్చా? ఆ సోయి కూడా లేదా? మీరు గతంలో నరసింహారెడ్డి గారి కేసులో ఎంక్వైరీ కమిషన్ ఎట్లా అంశాలను చర్చించిన అంశాలు బయట పెడతాని మీరు కోర్టుకు పోయిండ్రు. ఈ లోపల జరిగే అంశాలన్నీ బయట చెప్తున్నట్టుగా నాకేం అడగలే, నేనే అడిగినా, నేనే చెప్పినా అని చెప్పి ఏవైతే డాంబికాలు ఉన్నాయో బంద్ చేస్తే మంచిది. తర్వాత కోర్టులు, చట్టం, న్యాయం పట్ల గౌరవం ఉంటే ఆ వ్యవస్థల పట్ల గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోవడం మంచిది అనేది నా హితవు. రేపటి రోజున ఏం జరుగుతుందో ప్రజలు చూస్తారు, ఇలా లోకం తెలుస్తుంది. కానీ నీ యొక్క ఓవర్ యాక్షన్స్ బంద్ చేస్తే మంచిది అనేది నా యొక్క ఆలోచన. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. సంకల్ప పత్ర పార్ట్ 1 పేరుతో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మేనిఫెస్టోను ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం అందిస్తామంది. అంతేకాకుండా 6 పౌష్టికాహార కిట్లు ప్రస్తుతం తొలి సంతాన సమయంలో 5,000 ఇస్తుండగా రెండో సంతానానికి 6,000 అదనంగా ఇస్తామన్నారు. పేద కుటుంబాలకు 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ ఇస్తామంది. ఏటా దీపావళి, హోలీ సమయాల్లో ఉచితంగా 1 సిలిండర్ ఇస్తామన్నారు. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. 60 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 60 నుండి 70 ఏళ్ల వయోవృద్ధులకు 2,500, 70 ఏళ్లు పైబడిన వారికి 3,000 పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. ट्रांसपोर्टेशन की फैसिलिटी कितनी बढ़ाई, सो लास्ट माइल डिलीवरी, इसलिए हम उसको सुदृढ़ीकरण भी करेंगे और साथ में भ्रष्टाचार मुक्त करेंगे. वी विल एलिमिनेट ऑल द स्कोप्स ऑफ करप्शन जिस पर आपदा पार्टी थ्राइव करती है. अभी हम लोगों ने तय किया है कि हम भारतीय जनता पार्टी के संकल्प में
इस बात को जोड़ते हैं कि महिला समृद्धि योजना के तहत प्रति माह 2500 रुपए महिलाओं को दिया जाएगा और पहली कैबिनेट मीटिंग में महिला समृद्धि योजना फर्स्ट कैबिनेट मीटिंग में पारित किया जाएगा और दिल्ली की महिलाओं को 2500 रुपए प्रति माह देने का संकल्प भारतीय जनता पार्टी लेती है। आयुष्मान भारत में हमने तय किया है कि दिल्ली की सरकार बनने पर प्रथम कैबिनेट में हम आयुष्मान भारत को जो केंद्र सरकार की स्कीम है उसको लेटर और स्पिरिट में पहली कैबिनेट में इंप्लीमेंट करेंगे और इसके साथ साथ हम 5 लाख रुपए का दिल्ली सरकार की तरफ से एडिशनल हेल्थ कवर देंगे, यानी टोटल 10 लाख रुपए का हेल्थ कवर आयुष्मान भारत के तहत मिलेगा। मैं ये भी बताना चाहता हूं कि इनके मोहल्ला क्लिनिक्स में फ्रॉडुलेंट लैब टेस्ट हुए, फ्रॉड हुआ है और उसी तरीके से लगभग 300 करोड़ रुपए का स्कैम हुआ है। हमारी सरकार आने पर इन सब की जांच पूरी तरीके से होगी, दूध का दूध पानी का पानी होगा। वरिष्ठ नागरिकों के बारे में मैं कहना चाहूंगा कि उनके जीवन को सरल और सफल बनाए, इसके लिए हम लोगों ने राजस्थान में उनके पेंशन में बार बार बढ़ोतरी की है और यहाँ मैं इस बात की घोषणा करता हूं कि हमारी सरकार 60 से 70 वर्ष के बुजुर्गों के लिए, एल्डर सिटीजन्स के लिए उनकी सीनियर ఆర్థిక కష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కు పునరుజ్జీవ ప్యాకేజీ కేంద్రం ప్రకటించింది. మొత్తంగా 11,440 కోట్ల ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొదట 17,000 కోట్ల ప్రచారం జరిగింది. తర్వాత 10,330 కోట్లు అని చెప్పుకున్నారు. అయితే అధికారికంగా 11,440 కోట్ల రూపాయలను కేంద్రం స్టీల్ ప్లాంట్ రివైవర్ ప్యాకేజీ కింద ప్రకటించింది. साथियों, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की CCEA में अप्रूव किया है। ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है। RINL देश के स्टील सेक्टर में एक बहुत इम्पोर्टेंट कंपनी है जो कि आंध्र प्रदेश में स्थापित है और ये यूनिकनेस है इसकी कि ये पोर्ट बेस्ड स्टील प्लांट है। इसमें जो हिस्टोरिकल प्रॉब्लम्स थी उनको सॉल्व करने के लिए फ्रेश इक्विटी इन्फ्यूजन और वर्किंग कैपिटल को प्रिफर्ड शेयर कैपिटल के हिसाब से 11,440 करोड़ रुपीस का पैकेज बना। इससे RINL के फंक्शनिंग में इमीडिएट इम्प्रूवमेंट आएगा। शुरुआत में 2 ब्लास्ट फर्नेसेस से काम स्टार्ट कर देंगे जल्दी से और अगस्त तक आते आते 3 ब्लास्ट फर्नेस से फंक्शनिंग इसकी पूरी होगी। RINL के रॉ मटेरियल के टाइप के लिए भी काम चल रहा है, NMDC से टाइप है। साथ ही साथ RINL के जो सब्सिडियरी कंपनीज है उसमें भी ध्यान देकर रॉ मटेरियल की सिक्योरिटी लाई जा रही है। ओवरऑल जो माननीय प्रधानमंत्री जी का आत्मनिर्भर भारत का बहुत बड़ा एक विजन है, उसमें RINL की एक महत्वपूर्ण भूमिका रहेगी। भारत में जिस तरह से स्टील की डिमांड बढ़ रही है उसमें RINL एक महत्वपूर्ण भूमिका निभाएगा। RINL के सभी कर्मचारियों को और उससे जुड़े हुए सभी पूरे के पूरे इकोनॉमिक एक्टिविटीज में जुड़े हुए सभी लोगों को शुभकामना और माननीय प्रधानमंत्री जी को बहुत धन्यवाद कि इतना एक बहुत शानदार पैकेज, बहुत ही बड़ा एक पैकेज आपने अप्रूव किया। ములుగు జిల్లా గోవిందపేట మండలంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. మచ్చాపూర్ చల్వాయి గ్రామంలో సమీపంలో జాతీయ రహదారిపై స్టీరింగ్ లాక్ కావడంతో బస్సు ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు.